నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా మొబైల్ శిలపలకాలతో మోసం చేసిన ఎమ్మెల్యే అధ్వాన స్థితిలో రోడ్లు అష్ట కష్టాలు పడుతున్న 5 గ్రామాల ప్రజలు మొబైల్ శిలపలకాలతో ప్రారంభించిన మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, అసరవెల్లి, కొండాపూర్ గ్రామానికి చెందిన రోడ్లను పూర్తి చేయాలి అంటూ మేడపల్లి క్రాస్ వద్ద నిర్వహించిన ధర్నా మరియు నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాలపైన కూడా కక్ష కట్టి అనేక తండాలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లను కూడా ఇలా రద్దుపరచడం లేదా పనులాపడం, చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళకు బిల్లులు రాకుండా చేయడం, తను మాత్రం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కోట్లాది రూపాయల నిధులతోటి తన సొంత కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు దక్కించుకున్నటువంటి పనులను మాత్రం తను కొనసాగించడం, ఇతరులు చేసేటువంటి పనులను ఇబ్బందులు పెట్టడం వంటి చిల్లర రాజకీయాలు గొడగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి యొక్క వైఖరిని ఇలా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ 4 గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపనంగా మొబైల్ శంకుస్థాపన పెట్టి మొబైల్ మరి అప్పటికప్పుడే శంకుస్థాపన చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఎత్తుకపోయి శిలాఫలకను ఎత్తుకపోయి పక్క గ్రామాలు పెట్టడం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం పెట్టి ఒకటే రోజు 20 నుంచి 30 శంకుస్థాపనలు చేసిన మాధవరెడ్డి గారు ఇవాళ ఆ రోడ్లన్నీ ఎక్కడికి వేరేయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ముఖం చూపెట్టలేని పరిస్థితిలో కేవలం పెద్ద రోడ్లకు మాత్రమే తన టెండర్ ఏజెన్సీలకు తన ఏజెన్సీకి టెండర్లు దక్కించుకొని పెద్ద రోడ్లు మాత్రమే తను పనులు చేస్తూ, అది కూడా నాణ్యత లేని పనులు చేస్తూ, క్వాలిటీ లేని పనులు చేస్తూ బిల్లులు తీసుకొచ్చుకొని కోట్ల రూపాయలు గడిస్తున్న మాధవరెడ్డి గారు ఇలా గ్రామాలను కలుస్తాం. ఈ నియోజకవర్గంలో 2.5 సంవత్సరాలుగా రిజిస్టర్ అయినటువంటి ప్రతి కేసును సమీక్షించాలని చెప్పి మేము కోర్టు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడి నుంచి మేడపల్లి రోడ్ ఏదైతుందో నిజం కూడా చాలా బాధాకరం. మొన్న ఒక్క చినుకు పడితేనే ఇలా ఎక్కడికక్కడ ఆగిపోయి 10,000 జనాభాకి ఇవాళ కనెక్టివిటీ లేకుండా ఉన్నది. కాబట్టి మొద్దు నిద్ర వీడండి, ఇంకో 2 రోజులు చూస్తాం. లేకుంటే చందాలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇంటింటికి చందాలు వేసుకొని ఈ రోడ్డును రిపేర్ చేసుకొని మీకు సిగ్గచ్చే విధంగా చేస్తామని చెప్పుకుని ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. నాకు నెలకు 46,300 రూపాయల పెన్షన్ వస్తున్నది మాజీ ఎమ్మెల్యేగా మీ దయతో. అది ఒక నెల పెన్షన్ను ఈ రోడ్డు నిర్మాణం కోసం, మొరం కోసం నేను తప్పకుండా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ చందాలో భాగంగా నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజలకు ఆటంకం కలుగుతుంది, ఎండాకాలం ఉంది, ఇంకా దయచేసి మీరు దీన్ని నిరసనను విరమించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. 30 ఏళ్ల కింద ఈ ప్రాంతంలో అంతమైనటువంటి గుండా సంస్కృతి, రౌడీ రాజ్యం మళ్ళీ ఈ మధ్యనే గ్రామాల్లో అలజడులు సృష్టిస్తూ ఉన్నది. ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, విలేకరులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా అధికారులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. విధులు నిర్వహించేటువంటి అధికారులకే రక్షణ లేకుండా నర్సంపేట నియోజకవర్గం ఇవాళ చరిత్రకు ఎక్కించినటువంటి ఘనత నీదే. దానికి మీరు నైతిక బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ నుంచి మొదలుకుంటే మేడపల్లి వరకు వెళ్లాల్సినటువంటి మరి ప్రధానమైన రహదారి వాళ్ళ గుంతలమయం అయిపోయింది. ఇలా పోయే పరిస్థితి లేదు. అనేక యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, రోజు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాదాపు 10,000 జనాభా ఉన్నటువంటి మరి మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గొల్లపల్లి, కొండాపూర్ ప్రాంతానికి ఇవాళ బస్సు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఒకనాడైనా సమీక్షించినవా? మీరే వచ్చి ఇక్కడ నేను తెచ్చిన రోడ్లకు శంకుస్థాపనలు చేసినావు కదా, కొన్ని రోడ్లు అమ్ముకున్నావు కదా, కొన్ని రోడ్లు కాంట్రాక్ట్ నీ పేరు మీద వేసుకొని కోట్ల రూపాయలు గడించినావు కదా, మరి ఈ రోడ్డు ఎందుకు మీ దృష్టికి రావటం లేదు? ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? ఆనాడు మొబైల్ శిలాఫలకాన్ని నవ్వుల పాలు చేసి శంకుస్థాపనలు అంటేనే ఒక జోక్గా తయారు చేసి ఆనాడు మొబైల్ శిలాఫలకం ద్వారా మీరు శంకుస్థాపన చేసి ఇవాళ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో సమానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఒక్క చెరువు కూడా మరి ఖాళీగా ఉంచకుండా, ఒక్క చెరువు కూడా ఆనాడు మేము ఉన్నప్పుడు ప్రతి చెరువును ఎండాకాలం వలుగులు పడే విధంగా గోదావరి నీళ్లు నింపి రైతుల పాదాలు కడిగినాం. కానీ మీరు మాత్రం కుట్రపూరితంగా చెరువులు నింపకుండా మీరు మార్చిలోనే గోదావరి నీళ్ళని ఆపేసి చెరువులను ఎండబెట్టి ఉద్దేశపూర్వకంగా ప్రతి చెరువులో ఇలా దొంగ పర్మిషన్ల పేరు మీద అక్రమ దందా, మొరందద్దా కోట్ల రూపాయలు గడించేటువంటి కుట్ర చేసి ఇలా రైతులకు ఇబ్బంది, ఇలా జలవనరులు కిందికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయినాయి మన ప్రాంతంలో. ఆనాడు ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కి ఈనాడు ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కి చాలా తేడా ఉందనే విషయాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాను. తప్పుడు కేసులు పెట్టేయడం, ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేయడం, పోలీసులను అడ్డపెట్టి మీరు ఈ మధ్యలో రిజిస్టర్ చేసిన కేసులు అన్నిటిపైన విచారణ జరగడానికి త్వరలోనే PN Reddy High School, recognized by Government of Telangana.
నర్సాపూర్ క్రాస్ రోడ్స్, డిస్ట్రిక్ట్ మెదక్. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.